ఉభయ గోదావరి జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులైన కంబాల శ్రీనివాస్ గారు. కంబాల శ్రీనివాస్ గారి పుట్టినరోజు ఈరోజు. పెద్ద ఎత్తున గోదావరి జిల్లాల నుంచి అభిమానులు, తర్వాత మిత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనకు విశేష చెప్పడం, ఉదయం నుంచి ఆయన స్టాండింగ్ సాయంత్రం వరకు, అంటే జనప్రవాహం ఆ విధంగా. సడన్గా శ్రీనివాస్ గారు నమస్తే, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈస్ట్ న్యూస్ తరఫున. ఓకే అండి. సార్, సడన్గా మీరు ఒక ధర్మ పరిరక్షణ సమితి పెట్టారు, పెద్ద నాయకుడిగా గోదావరి జిల్లాలో ఎమర్జీ కావడానికి రీజన్ ఏంటి? సడన్గా అలాగా ఇంత ఫాలోయింగ్ ఎలాగ వచ్చింది? అసలు దానికి రీజన్ ఏంటి? మీరు అంతకుముందు బిజినెసెస్ ఏవో చేసేవారు, సడన్గా అంటే ఆధ్యాత్మికం వైపు మీ మనసు ఎలా మళ్ళింది? ఇంత లీడర్గా ఎదగడానికి కారణం ఏంటి? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ చాలామందికి సుపరిచితమే. అలాగే ఈస్ట్ న్యూస్ యాజమాన్యానికి, అలాగే రామనారాయణ గారు, జర్నలిస్ట్ రామనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నేను చేసే కార్యక్రమాలకి అలాగే ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ మాకు చాలా సహాయం చేస్తున్న మీ అందరికీ కూడా మీ యొక్క పాత్ర అద్భుతమైంది. మీ పాత్రను 1000 నోళ్ళ కొనియాడుతూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నా సిఎండి లేఅవుట్ అనేది 10 ఎకరాల మొదట్లో లేఅవుట్ చేయడం కోసం చెప్పాను. అది ఒక ప్రత్యేకమైన డ్రైవ్, అంటే ఒక కాస్మిక్ ఎనర్జీతో డ్రైవ్ చేస్తున్నట్టుగా నా కార్యక్రమాలన్నీ డిజైన్ చేసి ప్రీ డిటర్మైన్డ్ డిజైన్గా నాకు అన్నీ చేసుకుంటూ మారిపోతూ వస్తున్నాయి అన్నీ కూడా. నేను అతి సామాన్యమైన జీవితం నాది. ఒక 100 రూపాయలతోటి భాగ్యనగరం చేరుకున్నాను. ఈ భాగ్యనగరం అనే పేరుని ఆంధ్రప్రదేశ్లో అందరికీ పరిచయం చేయడానికి కోసం చెప్పి నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక మీద మనం హైదరాబాద్ని పిలుచుకోకూడదు, భాగ్యనగరంగా పిలుచుకుందామని చెప్పి నేను ఎందుకన్నానంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడు కూడా హైదరాబాద్ అని పిలవరు, దీన్ని భాగ్యనగరం అని పిలుస్తారు. అది పిలవడానికే అద్భుతంగా ఉంటుంది, అది మన సంస్కృతి కాదు అది. సో నేను భాగ్యనగరం చేరుకున్నాను. ఉద్యోగం చేసుకునేవాడిని. వివాహం అయింది, 2 అమ్మాయిలు పుట్టారు. వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అమెరికా వివాహం చేశాను. నేను కూడా అమెరికాలో ఉండేవాడిని. వాట్సాప్లో భారతదేశం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రజలందరూ ఎంత అమాయకంగా మారిపోతున్నారు, అన్నదమ్ముల్లా కలిసి ఉండవలసిన మనల్ని ఎంత చాకచక్యంతో, ఎంత తెలివితేటలతోటి భారతదేశంలోకి డబ్బు పంపించి, మన దగ్గర ఎవరైతే డబ్బాస్ ఉందో, ధనాశతోటి, పదవీ వ్యామోహంతో ఎవరైతే ఉంటారో, ఏ బలహీనతలను చోటు చేసుకుంటే ఇక్కడ మతాలను విస్తరింపజేయచ్చో చాలా జాగ్రత్తగా ప్రపంచ దేశంలో మనకు శత్రు దేశాలన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు. గత 1000 సంవత్సరాలుగా హిందూ దేశం మీద ఒక పట్టు సాధించాలని చెప్పిన ప్రయత్నం జరిగి, ఈ మొఘళ్ళు, అరబులు, తర్వాత మొత్తం అందరూ కూడా వాళ్ళ ప్రయత్నం పోగొట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, నానా జాతుల వాళ్ళు వచ్చారు, కానీ ఈ భారతదేశం మీద పట్టు చిక్కటం లేదు, ప్రయత్నం కూడా ఆపట్లేదు. అయితే చాలా తెలివిగా ఏం జరిగిందంటే, జవహర్లాల్ నెహ్రూ దీనికి చాలా తెలివితేటలుగా ఏం చేశాడంటే, ఒక తోడేలు, గొర్రెల మందలోకి తోడేలు వేషంతో వచ్చినట్టుగా మన దాంట్లోకి వచ్చి, అతను జవహర్లాల్ నెహ్రూ అనే అతను మనకి హిందువు కాదు, అతను ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వేరే మతస్థుడు. అతను వాడు ఏం చేశాడంటే, కాశ్మీర్ పండిట్గా, వాళ్ళ మోతీలాల్ నెహ్రూ ఎవరైతే వాడు కాశ్మీర్ పండిట్గా లోపలికి వచ్చి వాడి కుటుంబాన్నంతా హిందుత్వంగా వ్యవస్థీకరణ చేసుకుంటూ, మీడియాని మోసం చేస్తూ, అసలు నిజాన్ని దాచిపెట్టి, వివాహం అంతా వేరే, వివాహాలు, పెళ్ళిళ్ళు, పిల్లలగండం అంతా కూడా వేరే విధంగా చేసుకుంటూ, హిందూగా ప్రవర్తిస్తూ, భారతదేశాన్ని మొత్తం అంతా మోసం చేస్తూ, ఈ రాహుల్ గాంధీ, అంటే ఇందిరాగాంధీ ఒక రకంగా మోసం చేసి ఎన్నో రకాల చట్టాలు చేస్తే, మోతీలాల్ నెహ్రూ ఒక రకంగా చేస్తే, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఏకంగా హిందువులందరినీ కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడం కానీ, అలాగే రాహుల్ గాంధీ అనేక రకాల వక్ఫ్ చట్టాలను సృష్టించడం కానీ, రాజీవ్ గాంధీ వక్ఫ్ చట్టాలను సృష్టించడం కానీ, ఇలాంటి దారుణంగా ప్రజలను మోసం చేస్తూ ఎదురుకు వచ్చేసారు. చాలా అప్పటికి ఎవరు కూడా హిందువులు మెలకు తెచ్చుకోలేదు. అయితే దీన్ని అంతా గమనిస్తున్న, మొదటి నుంచి కూడా గమనిస్తున్న మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు, అలాగే మనకి వాజ్పేయి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మొదటి నుంచి గమనిస్తూ, ఇంకా ముందు కూడా చాలామంది గమనిస్తూ, పెద్దలందరూ గమనిస్తూ,
దీని మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు ప్రత్యేకించి దీని మీద ఫస్ట్ మొట్టమొదటి నుంచి వారు చాలా ప్రత్యేకించి ఈ మోసాన్ని గమనిస్తూ మనల్ని భారతీయులు మోసం చేయడానికి, హిందువులు నాశనం చేయడానికి ప్రయత్నం జరుగుతాయని చెప్పి మనకి స్వాతంత్రం రాకముందే గ్రహించారు. మీరు చూడండి, మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉన్న విద్యావంతులందరూ కూడా వేరే మతస్థులకు సంబంధించిన, హిందూ మతానికి సంబంధించిన వాడు కాదు. మన యొక్క విజ్ఞానాన్ని, మన యొక్క వ్యవస్థను మొత్తం అంతా కూడా పుస్తకాల నుంచి రూపుమాపేసి మనం అన్నీ మనమే కనిపెడితే విశ్వగురువులుగా ఉన్న హిందువులందరినీ కూడా కంప్లీట్ మొత్తంగా అంతా తీసివేసి మన పుస్తకాలు ఏమి లేకుండా చేసి అన్నీ విదేశస్తులు కనిపెట్టుకున్నట్టుగా వాళ్ళు ఒక చరిత్ర సృష్టించారు. ఒక ఉదాహరణ ఏంటంటే, గెలీలియో 1600 సంవత్సరాలు భూమి గుండ్రంగా ఉందని డిక్లేర్ చేస్తే మన వేల సంవత్సరాల క్రితమే ఆదివరాహస్వామి వారి భూమి మీద ముట్టి మీద గుండ్రంగా భూమాతను సృష్టించి పెట్టిన చెక్కడాలు తమిళనాడులో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మఘా నక్షత్రం యొక్క ప్యాటర్న్ కూడా వాళ్ళు చెక్కారు. జీవ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేది, యొక్క శుక్రకణాలు ఎలాగ ఉంటాయి, అండవులు ఎలా ప్రవేశిస్తాయని కూడా ఆలయాల మీద చెక్కారు. అంటే మనకి అన్నీ తెలుసు. విశ్వగురువులు మనం. వైద్య విద్యలో సుశ్రుతుడు, రసాయన శాస్త్రంలో నాగార్జునుడు, అలాగే వృక్షశాస్త్రంలో పరాశరుడు, తర్వాత ఇలా ఎంతోమంది, అలాగే విమాన శాస్త్రం మనకి పాదరసాన్ని వేడి చేయడం ద్వారా గాలిలో ఎగరగల యంత్రాన్ని తయారు చేసే విజ్ఞానం మన పుస్తకాల్లో ఉందనంటే ప్రతిదీ మన దగ్గర నుంచే నేర్చుకున్నారు. ఇదంతా కూడా ఇంత దారుణాలు చేస్తూ భారతదేశాన్ని మొత్తం మీద అనేక రకాల ద్వారా చట్టాలు చేస్తూ, వక్బోర్డు చట్టాలు చేసి మన భూములు లాక్కుని మనలోకి దూరిపోయి డబ్బు ధనాస చూపించి మన భూమిని కోల్పోయేలా చేసుకుని మొత్తం అంతా కూడా ఈ గాంధీ కుటుంబం నాశనం చేసింది. ఇందిరాగాంధీ కుటుంబం ఎవరైతే నాశనం చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ జరిగిందంతా కూడా నాకు సింహావలోకనం అయ్యి ఈ భారతదేశాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ఒక పక్కన చేస్తున్న ప్రయత్నాలు, భారతీయులకి మీద రామాలయాన్ని సంపాదించుకోవడానికి 450 సంవత్సరాలు జరుగుతున్న పట్టు, ఒక పక్కన నరేంద్ర మోడీ గారు రామాలయాన్ని సంబంధించుకున్న కోర్టులో పోటీ పడుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో వ్యతిరేకంగా రాముడి మీద కోర్టులో కేసేయడం, ఇదంతా కూడా నా మదిలోకి వచ్చింది. రెండోది, ఎలాగ చైతన్యం చేయాలి, ఈ మత మార్పులు ఎలాగ ఆప్ చేయాలి, మన హిందుత్వ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో తిరిగి నేను నా ఊరు ఎక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పారంటే, నాకు బలం ఉన్న ఊరు గోకవరం కాబట్టి గోకవరం చేరుకుని దాదాపు ఇప్పటి వరకు 3 నియోజకవర్గాలు ఎన్నుకొని జగ్గంపేట, రాజానగరం, అలాగే మన పోలవరం జిల్లాలని ఎన్నుకొని ఆ నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఒక 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన విధానం ఎలాంటిదంటే, మహిళలకి ఇప్పటిదాకా 2 కేజీల బంగారం శ్రావణ మాసంలో రూపంలో డ్రా తీసి పంచిపెట్టడం, ఇప్పటిదాకా 20,000 పట్టు చీరలు వివిధ జాతరలోని పండుగలకి వితరణ చేయడం, కంబాల ధన్వంతరి పేరు మీదట ఎవరు సహాయానికి వచ్చినా 10,000, 5,000 దగ్గర మొదలు పెట్టుకొని అవసరాన్ని బట్టి లక్షల దాకా 3 లక్షల దాకా కూడా నేను వితరణ చేయడం జరిగింది. అంటే వైద్యానికి కంబాల ధన్వంతరి పేరు మీద వైద్యానికి సహాయం చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ కంబాల స్పోర్ట్స్ అకాడమీ పేరుతోటి కబడ్డీ, అలాగే క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలకు కూడా ఖర్చు పెట్టాను. మా ఊళ్ళో ప్రత్యేకించి ఆలయాల పునరుద్ధరణ కోసం చెప్పి మా ఊళ్ళో స్టార్ట్ చేసి అమ్మవారికి 21 లక్షల రూపాయలు పెట్టి బంగారు కిట్ను తయారు చేస్తే 14 లక్షల రూపాయలు నేను ఇచ్చి, అప్పటిలో 70 లక్షలు అవుతుందని చెప్పుకున్న బంగారం ఇప్పుడు 1,50 లక్షలు అయిపోయింది. అమ్మవారికి బంగారు చేర్చించడానికి చేయించారు. నేను ఇచ్చిన పెద్ద మొత్తాల విరాళాలు ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి వారికి 25 లక్షలు, కోరుకొండలో మాకు దగ్గర 10 కిలోమీటర్ల దూరం కోరుకొండలో సుబ్రహ్మణ్య స్వామి వారికి 25 లక్షల రూపాయలతో వేలాయుధం తయారు చేస్తే కార్తీక మాసం నాటికి అది రెడీ అవుతుంది. అలాగే శ్రీరంగపట్నంలో మొత్తం ఊరంతా కూడా కోట్లాది రూపాయలు అక్కడ వితరణ చేయడం జరిగింది. మధుకొండం తల్లి గుడికి 13 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే మాకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీర్లంకపల్లిలో అభయాంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ 12 లక్షల రూపాయలు, సీతానగరంలో మావుడమ్మ తల్లికి వెండి కవచం చేయించానది, వెండి పట్టు చీర కవచం చేయించేది, దానికి 10 లక్షల రూపాయలు అయింది. ఇంకా సీతానగరం పట్టు జిల్లాలో ప్రతి ఆలయానికి 1 లక్ష, 28 లక్షలు, 29 లక్షలు, 30 లక్షలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే అన్నదానాలకి పట్టు చీరకు ఇంకో 5 లక్షల రూపాయలు ఇలాగిస్తూ ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా నేను విరాళం ఇవ్వని ఆలయం లేకుండా ఉంది అని చెప్పారంటే అతిశయోక్తిగానే మీరు భావించవచ్చు. ఇప్పుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరు మీద ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సార్, పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాస్తవానికి మీకున్న స్థాయికి హాయిగా అమెరికాలోనో లేకపోతే ఇండియాలోనే
మీరు కోరుకున్న ప్లేస్లో హ్యాపీగా ఉండొచ్చు. ఉమ్. ఇక్కడ ఇన్ని నియోజకవర్గాల్లో ఈ ధార్మిక కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు, విద్యా వైద్యానికి సంబంధించిన సాయాలు ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల మొదట్లో మీ మీద చాలా విమర్శలు, అంటే అక్కడ రాజకీయంగా ఎమర్జ్ అవుతారేమో కంబాల శ్రీనివాస్ గారని ఒక భయాందోళనలతో ఎమ్మెల్యేలు కొన్ని రకాల ప్రచారాలు అవి చేయడం జరిగింది కొంతమంది. ఇటీవల కాలంలో నేను చూస్తుంటే ఎమ్మెల్యేలు మిమ్మల్ని సాయం అడుగుతున్నారు, పాలన గుడి చేయండి. రాజమండ్రి రూరల్ చూసాం, రాజమండ్రి సిటీ చూశాను, ఇచ్చారు. ఎట్లా చూడాలి అంటే కంబాల శ్రీనివాస్ మాకేం కాంపిటీషన్ కాదు, ఆయన ధార్మిక వైపే ఉంటారనే భావనలో ఉన్నారా, రేపు పొద్దున్న పొలిటికల్గా మీరు ఎమర్జ్ అవుతారని అయినా పర్వాలేదు మేము చూసుకున్నామని ఆ భావనలో ఉన్నారు వాళ్ళు? ఇది మిశ్రమ విధానం అండి. ఇది అంటే ఎలా చెప్తానంటే మనకి ఏమీ తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదండి. పలానా ఎమ్మెల్యే నన్ను టార్గెట్ చేస్తున్నానని ఇప్పుడు దాకా నాకు లేదండి. అందరూ స్నేహభావంగానే ఉన్నారు. ప్రత్యేకించి బుచ్చి చౌదరి గారు ఆశీర్వదించారు. ఆదిరెడ్డి వాసు గారు చాలా నన్ను అన్న అంటాడు ఆయన. అలాగే మార్గాన్ భారత్ గారు ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్తాడు. పెందుర్తి వెంకటేష్ గారు, కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు, ఆయన అయితే ఒక వేదిక మీద నన్ను చాలా ప్రత్యేకించి అభినందించారు. పార్టీలు లేవు మీకు? నాకు జనసేన, వైఎస్ఆర్సీపీ, అలాగే మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే నల్లమిల్లి కృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీ, ఆయన చాలా ఆప్యాయంగా పలికిస్తారు. వాడు కుమార్తె వివాహానికి కూడా పిలిచారు. పత్తుల బలరామకృష్ణ గారు మీకు తెలిసిందే. జ్యోతి నెహ్రూ గారికి అయితే నాకు మంచి మిత్రులు వారు. ఇలాగ నాకు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే నేను పేరు చెప్పకూడదు. ఒక ఆవిడ నా దగ్గర బెనిఫిట్ తీసుకుని నేనే ఆవిడ్ని ఎమ్మెల్యే అవ్వడానికి కావాల్సిన సపోర్టు డబ్బు ఖర్చు పెట్టి ఆవిడని ఎమ్మెల్యేని చేశాను. నిజంగా చెప్పాలి, ఆవిడ దగ్గర రూపాయి లేదు. ఆవిడ భర్త కూడా నాకు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఫోన్ చేసి ప్రచారంలో అతను పాల్గొమని చెప్పారు. ఆమెకి ఎంత అహంకారం అంటే ఏమీ లేని స్థితి నుంచి ఈ రోజుని ఆమె చాలా ఉన్నత స్థాయిలో వెళ్ళిపోయింది. చాలా అపవాదులు కూడగట్టుకుని ఉన్నారు. ఇక పేరు చెప్పడం సంస్కారం కాదు, నాకు ఇష్టం లేదు, ఎప్పుడు కూడా ఒకరి పేరు చెప్పను. నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని కనీసం కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించడం అనేది అది కూడా చూశానండి. మీరు అడిగిన దాంట్లో ఒక్క కేసు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా చాలా సహృద్భావంతో నాతో ఉన్నారు. చాలా సంతోషం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను. ఎక్కడ కూడా నేను కాంపిటీషన్ అనే భావం లేదు. అది ఇంకోటి, ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మాట్లాడడానికి ప్రస్తుతానికి నాకు ఎటువంటి అర్హత లేదు సార్. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే BLA1గా నన్ను భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసిందండి. నా యొక్క సేవలు చూసిన తర్వాత చాలామంది విమర్శలు చేస్తుంటే మా ప్రెసిడెంట్ గారు రామ్ మాధవ్ గారు, PVN మాధవ్ గారు, మా భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ PVN మాధవ్ గారు, ఆయన నన్ను భారతీయ జనతా పార్టీకి జగ్గంపేట నియోజకవర్గాన్ని BLA1గా డిక్లేర్ చేశారు. ఇది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిటీతో కన్సర్న్ ఉన్న, అంటే ఇది ప్రభుత్వానికి యంత్రాంగానికి సంబంధం ఉన్న పొజిషన్. ఇది అంటే బిగ్ పొజిషన్. అది నియోజకవర్గానికి నేను 242 మంది BLA2ని అపాయింట్ చేయాలి. ఒక పక్కన పార్టీ డిక్లేర్ చేసిన వెంటనే నాకు ఫోన్ వచ్చిన వెంటనే మీరు ఇలా BLA1గా ఏదైనా చెప్పిన వెంటనే వితిన్ 2 డేస్లో 242 మందిని వేసేసారు ఏజెంట్ని. అలా ఇప్పటికి వచ్చి ఏ స్టేట్లోని అక్కడ ఎక్కడ జరగలేదు, ఏ నియోజకవర్గం జరగలేదు. వేసేసి లిస్టు తయారు చేసేసి వితిన్ ఇంకో 2 డేస్లో నేను ఆ BLA2 వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాను. సో నాకు ఇదంతా ఎలా సాధ్యమైందంటే గత 4 సంవత్సరాలుగా నేను ఈ 3 నియోజకవర్గాలు చేస్తున్న సేవలకి ప్రతిరూపంగా నేను ఏ పనినంతా సులువుగా చేసుకోగలుగుతున్నాను. కేవలం 3 నియోజకవర్గాలు కాదు, ఇప్పుడు 5 నియోజకవర్గాల దాకా విస్తరించింది మీ సేవా కార్యక్రమాలు. కానీ మీరు అలాగే చెప్పుకుంటే చాలా కవరేజ్ వస్తుందండి. రాజమండ్రి, కాకినాడ కూడా కలుపుకుంటే ఇక దాని విస్తీర్ణత చాలా పెరిగిపోయిందండి. బట్ చేస్తున్నాను సార్. కాకినాడ కూడా చేయడానికి మాకు మాలకొండయ్య గారు ఒకసారి ఫోన్ చేసి ఎవరో ఆలయానికి ఇబ్బంది పడుతున్నారని చూడని చెప్పారు. మాలకొండయ్య గారు అంటే నాకు చాలా గౌరవం. వారి యొక్క ఏదైతే సందేశం ఇచ్చారో దాని ప్రకారం చేయడానికి సిద్ధమయ్యారంట. అలాగే మా రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు, బిక్కిన విశ్వేశ్వరరావు గారు కాకినాడ అధ్యక్షులు, అయితే పిచ్చి నాగేంద్ర రాజమండ్రి అధ్యక్షులు, వీరందరి సహకారంతో నేను ఎన్నో పనులు చేసుకుంటూ ముందుకెళ్తాను. మాకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఎమ్మెల్యే ఎంపీల గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి ఇప్పుడైతే మాత్రం నాకు ఎటువంటి అర్హత లేదు. దాని గురించి మాట్లాడడానికి నాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ఆదేశం లేదు, అలాగే సమ్మతి లేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు దాదాపు ఎవరు రాష్ట్రంలో లేని విధంగా 30,000 మందితో మీరు ఇంచుమించుగా పార్టీలో జాయిన్ అయ్యారు. కంట్రీలో కూడా ఉండదు ఆ రికార్డు. అవునండి. మరి ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కానీ, ప్రాధాన్యత కానీ, భారతీయ జనతా పార్టీ గుర్తింపు కానీ ఇచ్చిందంటారా మనకి? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ. అది నేషనల్ పార్టీ, చిన్న పార్టీ కాదండి. అది ప్రపంచ దేశాల్లోనే భారతీయ జనతా పార్టీ అంత పెద్ద పార్టీ ఏది లేదనే విషయాన్ని అది నమోదైన ప్రపంచ రికార్డు. ఇది
అంత పెద్ద వ్యవస్థీకరణలో ఈరోజు నేను డిసెంబర్ 2024లో డిసెంబర్ 20 తారీఖున జాయిన్ అయిన తర్వాత నన్ను పార్టీ గుర్తించే కదండి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. పార్టీ గుర్తించింది నన్ను. మా వేటుకూరు సూర్యనారాయణ రాజు గారు, చిలుకూరు రామ్ కుమార్ గారు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్, వేటుకూరు సూర్యనారాయణ గారు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో ఇద్దరు వచ్చి నన్ను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు వాళ్ళు గుర్తించారా లేదా అనేదానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు సార్. ఒక సైనికుడిగా పనిచేస్తానని జాయిన్ అయినప్పుడే చెప్పాను. ఇప్పటికీ సైనికుడిగా పనిచేస్తాను. గుర్తింపు వచ్చిందన్న కారణం ఏంటంటే BLA 1గా నన్ను డిక్లేర్ చేయడమే అతిపెద్ద గౌరవప్రదం. అది అందువల్ల పార్టీ గుర్తించింది, తొందరగా గుర్తించింది. అందరికన్నా తొందరగా నన్నే గుర్తించింది, మిగతా వాళ్ళందరికన్నా కూడా. నా సేవల విషయం అయితేనో దేని విషయంలో అయితే నన్ను పార్టీ చాలా పెద్ద ఎత్తున గుర్తించింది. అంటే ఈ నియోజకవర్గంలో కానీ ఇలా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీ అభిమానులు ముఖ్యంగా సరైన ప్రామినెన్స్ ఉంటే ఇంకా బాగా దూసుకుపోయే అవకాశం ఉంటుందనే భావనలో ఉన్నారు. దానికి ఏముంటుంది సరే, విత్తనం వేసిన తర్వాత దాని ప్రాసెస్ అది పెద్దదవుతుంది, కానీ మనకి నచ్చినట్టుగా దాన్ని స్పీడ్గా ఎదగాలని చెప్పి మనం కోరుకోవడం కరెక్ట్ కాదు సార్. అది రానివ్వండి, చూద్దాం. ప్రతిదీ కూడా వాళ్ళు బాధ్యతలు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత నేను ఇంకా సమర్థవంతంగా వాడుకు నా సమర్థత మీద వాడికి ఒక అవగాహన పెంచుకోవడానికి వాడు కొన్ని సిద్ధాంతకరమైన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా వాడు ముందుకెళ్తారు. ఈ రోజు నేను 100 కోట్లు ఖర్చు పెట్టేస్తానని చెప్పి ఎవరిని కూడా వాడిని గొప్పవాడిని చేసేయారండి. అసలు వాళ్ళు ఏం చేస్తారంటే అతని యొక్క బేసిక్ క్యారెక్టర్ ఏముంటుంది, ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఆయన ఎలాగా వెళ్తున్నాడు ముందుకి. అన్ని మతాలు భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం హిందువుల పార్టీ అని చెప్తున్నాడా? భారతీయ జనతా పార్టీ అంటే అందులో భారతీయులు అంటే అందులో హిందువులు, క్రైస్తవ, ముస్లిమ్స్ ఉంటారని చెప్పిన అవగాహనతో వెళ్తున్నాడా? భారతీయ జనతా పార్టీని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు? సిద్ధాంతాలను ఎలాగ అర్థం చేసుకున్నాడు అనే అవగాహన ఫస్ట్ అధిష్టానానికి రావాలి సార్. అది వచ్చిన తర్వాతనే వాళ్ళు మిగతా చేస్తారు. అది సో నేను ఓపికగా సహనంతో ఉంటే నాకు తప్పనిసరిగా నాకు మంచి బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. రాబోయే కాలం మీరు చూస్తారు. మహారాష్ట్రలో ఒక స్థానికేతరుడు ఒక ఆయన సుమారుగా ఆ ప్రాంతంలో 100 దేవాలయాలు కట్టించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. అంటే అంత పాపులారిటీ ఆయనకు లభించింది. జనం ఒప్పేసుకున్నారు. పార్టీలు కూడా టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఆ ఫార్ములా ఎక్కడైనా జరిగే అవకాశం ఉందంట. అసలు మీరు చెప్పిన విషయం నాకు తెలియదు. అసలు నేను అంటే మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏ మండలానికి వెళ్ళినా ఒక ప్రాముఖ్యత ఉన్న దేవాలయంలో ఎంతో కొంత మీరు యాప్ చేసిన సందర్భం కనిపిస్తుంది. చాలా నెట్వర్క్ అయితే గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, చాలా గట్టిగా చేశారు. నెట్వర్క్ ఉందండి. నాకు తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీకి కానీ జనసేనకి కానీ ఏ విధమైతే క్యాడర్ ఉందో అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాకు ఫౌండేషన్ క్యాడర్ కంప్లీట్గా ఉంది సార్. అది నాకు చాలా బలమైన కాంక్రీట్ క్యాడర్ ఉంది నాకు. అది ఆ విషయాన్ని అయితే నేను ఒప్పుకుంటాను సార్. అది రాబోయే రోజుల్లో పునర్విభజన జరగచ్చు, నియోజకవర్గాలు పెరుగుతాయి అనుకుంటున్నారు. మీరు సూచన చేసుకునేది ఏంటి? అధిష్టానం నిర్ణయం, లేకపోతే మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ధార్మిక సంస్థ ఈ సేవల మీద వెళ్తారా? అస్సలు నేను మాట్లాడిన సార్ దీని మీద. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆదేశించకుండా దీని మీద మాట్లాడే హక్కు నాకు లేదు. అందువల్ల నేను దీని గురించి మాట్లాడలేను సార్. అది విషయం. అంటే భవిష్యత్తు ఒక రాజకీయ అడుగులకు ముందుకు వేయాలని ఉందా? రాజకీయాలకు ఎందుకు వస్తారంటే సాధారణంగా అందరూ మీలాంటి వాళ్ళు మామూలుగా అయితే మన మామూలు వ్యక్తిగా అయితే కొన్ని 100 మందికి చేయొచ్చు, 1000 మందికి చేయొచ్చు. రాజకీయాల్లో లక్షల మందికి సాయం చేసే అవకాశం ఉందనే ఒక ఇది వాళ్ళ పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడడం కానీ ఇది కానీ ఆశించి వస్తారు. ఆ జిల్లు ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తుంటారు. దానికి రకరకాల స్టెప్స్ ఉంటాయి. మీరు ఈ రంగం ఎంచుకోవడానికి ముఖ్యంగా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇందులోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అయితే ఇంకా ఎక్కువ మందికి మేలు చేసే అవకాశం ఉంటుందని కావచ్చు. మీరు ఏ ఆలోచనతో ఉన్నారు సార్? నేను తప్పనిసరిగాను సార్. నాకు అంటే నేను పార్టీ ఆదేశిస్తే నేను చెయ్యను అని చెప్పే ధోరణి అయితే లేదు సార్. ఎందుకనంటే రాజకీయ లబ్ధి ప్రజలకి చేరుకోవాలి అనే భావనతో అయితే నేను ఉన్నాను. రేపొద్దున పార్టీ ఆదేశిస్తే ఏ స్థాయిలో పనిచేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే నాకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు నేను మాట్లాడుతున్నాను. తమిళ్ కూడా నేను నేర్చుకోవాలని ట్రై చేస్తాను. కన్నడ కూడా నేర్చుకుంటాను. అలాగే మలయాళం కూడా నేర్చుకుంటాను. నేను ట్రాన్స్లేషన్ కూడా అడిగాను, ఎవరైనా ట్రాన్స్లేటర్ చుట్టూ నా దగ్గర జాయిన్ అవ్వని చెప్పాను. నేను ఈ భాష కూడా నేర్చుకుంటాను. పార్టీ ఏ స్థాయిలో నన్ను పనిచేయమంటే ఆ స్థాయిలో పనిచేయగలిగే సమర్థత నాకు ఉందండి. ఎలా అంటే ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎలా నిర్ణయించినా కానీ నేను సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఏ స్థాయిలోనే సరే పనిచేయడం సిద్ధంగా. ఆ విషయాన్ని నేను అందరి ముందు చెప్పాను ఒకసారి. ఇది పార్టీ ఆదేశిస్తే ఇది చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి జర్నలిస్టులు అపోహపడుతుంటారు, గవాల్ని ఏదో రాసేస్తుంటారు. అందుకే నేను చాలా క్లారిటీ చెప్తాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రవర్తిస్తానే తప్ప
నాకంటూ సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళే అయితే లేదు. పార్టీ ఆదేశిస్తే ఏ స్థాయిలోనైనా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను సార్. అతి తక్కువ కాలంలో చాలా వేగవంతంగా మీరు ప్రజల్లో స్ప్రెడ్ అయ్యారు సార్. అది అందులో నో డౌట్, దానికి ఎవరు ఇంకా నో చెప్పడానికి లేదు. అవునండి. అదే సమయంలో చాలా వివాదాలు కొన్ని చుట్టుముట్టాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? తర్వాత ఇప్పుడు అంతా సాఫీగా ఉందా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? నన్ను కొంతమంది నమ్మానండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నా బంధువులతోటి కలిసి కొంతమంది నాతో పాటు అసోసియేట్ అయ్యి వాళ్ళకి ధనాస్ పెరిగిపోయిందండి. ధనాస్ పెరిగిపోయి నా చెక్కులు దొంగతనం చేసి ఈ ఏదైతే ఈ ప్రాంగణం ఉంది ఈ ప్రాంగణం మీద కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి శ్రీరంగపట్నం సంతకాలు చేసే ఎక్స్పర్ట్ ఒక అతను ఉన్నాడు అంటే అతన్ని పట్టుకుని శ్రీరంగపట్నం కోరుకొండ దగ్గర ఉన్న శ్రీరంగపట్నంలో ఆ ఎక్స్పర్ట్ ఎవడు ఉన్నాడు వాడిని పట్టుకుని నా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి చెక్కులు దొంగతనం చేసి నా మీద కేసులు వేశారు. నేను నమ్మి ఇప్పుడు మనకేంటంటే అన్ని వెహికల్స్ మనం అందరి పేరు ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వెహికల్స్ని కూడా వాళ్ళ పేరు మీద కొంటే ఆ వెహికల్స్ కూడా మావని క్లెయిమ్ చేసేసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేను వెంటనే ఇచ్చేసాను. వెహికల్స్ దాదాపుగా ₹1,00,00,000 వెహికల్స్ అని వెనక్కి ఇచ్చేసాను. 50 లక్షల వెహికల్స్ అంతే వెనక్కి ఇచ్చేసాను. అది అడిగిన వెంటనే దానికి లాయర్లు ఏవో చెప్పారు, సార్ అది మీరు ఇవ్వాల్సిన పని లేదు, దానికి మనం ఏదైనా ప్రూవ్ చేసుకుందామండి, వెహికల్స్ అలా మధ్యలో వదిలేని చెప్పానంటే వద్దు, వెహికల్స్ పాడైపోతాయి, ఏమన్నా వాడుకోవాలి కదా. అది వెహికల్ అంటే మీరు అన్ని వెహికల్స్ చూసే ఉంటారు, సింహవారాహి, ప్రత్యంగిర, తర్వాత రాజశ్యామల అని వెహికల్స్ కరెంట్లు కూడా నేను ఇష్టంతో అన్నింటి పేరు సింహ ఉంటుంది. సింహం అంటే అమ్మవారి వెహికల్ కదా, అందుకని చెప్పి సింహ అనే పేరు మీద స్టార్ట్ చేసి సింహ రాజశ్యామల, అలాగే సింహ మాతంగి ఇలా రకాలకు పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుని వెహికల్ బాగా చూసుకుంటాను నేను. సో అది హ్యాండ్ ఓవర్ చేసేసాను. అలాగే వాళ్ళ మీద కూడా కేసులు వేసానండి. వాళ్ళు చెక్కులు దొంగతనం చేసిన కేసులో జైలుకి వెళ్తారు, అలాగే ఫోర్జరీ చేసిన కేసులో కూడా జైలుకి వెళ్తారు. ఇంకా నేను ఇంత స్పీడ్గా ఎదిగేటప్పుడు ఎలా ఊరుకుంటారండి? ఎవరైతే మాత్రం ఎందుకు ఊరుకుంటారు? కంబాల శ్రీనివాస్ ఇంత స్పీడ్గా వెళ్తే మిగతా వాళ్ళందరూ మౌనంగా కూర్చుంటారా? కాదు కదా. డెఫినెట్గా నా మీద ఎన్నో రకాలు. ఇంకొక విషయం చెప్తానండి, నా మీద ఈ మధ్యన చాలామంది ఎన్నో రకాలుగా ఏదో రకరకాల వీడియోలు తయారు చేయడం, చార్ట్లు క్రియేట్ చేయడం అంతా చేయడానికి నాకు డబ్బులు ఇవ్వమని కూడా అడిగారు. నేను ఒకటే చెప్పాను, మీరు పెట్టేసుకోండి, మాధ్యమాల్లో పెట్టేసుకోండి, నాకు ప్రజలకి నాకు సంబంధం, అది మీరు పెట్టుకున్నా నాకు డబ్బులు అయితే మాత్రం ఇచ్చేది లేదు. మీరు అడిగే పద్ధతిలో సహాయం చేయమని అడగడం వేరు, నేను వీడియోలు క్రియేట్ చేస్తామండి లేకపోతే చార్ట్లు క్రియేట్ చేస్తామని చెప్పానంటే మీకు నచ్చింది చేసుకోమని చెప్పాను. అసలు నేను దేనికి భయపడిన సార్ అసలు అనేది. ఎందుకు భయపడంటే ప్రజల్లో నా మీద ఉన్న నమ్మకం అటువంటిది. నేను ఎవరినన్నా ఒక చిన్న వెధవాన్ని తిట్టినా కానీ తట్టుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కంబాల సంవత్సరాలు అంటే మాటలు మాట్లాడడం అని చెప్పి. ఇప్పుడు కూడా నేను రాజకీయంగా ఎవరి మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడండి, అది ఎవరైనా సరే, ఏ నేత అయినా కానీ నా నోటి నుంచి అసభ్య పదజాలం రాదు. నేను వ్యాపారిక వ్యవహారాలు ఏదన్నా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఎడిట్ చేసి నా దాంట్లో పెట్టి ఇలా మాట్లాడతాడు కంపల్సరీ అని చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ సభా మర్యాద పాటిస్తూ డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ పొలిటికల్ డిగ్నిటీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారిని కానీ చూడండి, వాళ్ళదంతా పొలిటికల్ డిగ్నిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏ స్త్రీమూర్తి గురించి తప్పుగా మాట్లాడు, నరేంద్ర మోడీ గారు ఏ స్త్రీమూర్తి తప్పుగా మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఏ స్త్రీమూర్తి గురించి తప్పుగా మాట్లాడు. ఆయన ఇంట్లో ఉండే భార్య పిల్లల మీద కోపం తెచ్చుకున్నా కూడా తప్పుడు మాటలు మాట్లాడు, కానీ ఆయన ఎప్పుడు వేరే ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడు. నాది అదే సంస్కారం అండి. నేను ఎప్పుడు కూడా స్త్రీమూర్తుల గురించి ఎప్పుడు తప్పుడుగా మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేయను కూడానండి. మీ వరకు మీకు పార్టీ ఆదేశిస్తేనే రంగంలోకి దిగుతాను రాజకీయంగా అంటున్నారు, కానీ నేను ఉదయం నుంచి చూస్తున్న అభిమానులు కానీ వీళ్ళు కానీ పొలిటికల్గా మా శ్రీనివాస్ గారు రావాలి అనేది బాగా బలంగా ఉంది వాళ్ళకి. అలాంటి సందర్భంలో పార్టీ ఇన్ కేసు టికెట్స్ ఇవ్వలేకని పరీక్షల్లో ఇప్పుడున్న కూటమి కానీ లేకపోతే ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగే పరిస్థితి, స్వతంత్ర అభ్యర్థిగా మీరు రంగంలో దిగే అవకాశం ఉందా సార్? మీరు అడగకూడని ప్రశ్న అడిగారు. సమాధానం కూడా నేను చెప్పలేనండి. ఎందుకనంటే అభిమానులు ఒత్తిడి ఉంటుంది కొన్నిసార్లు. అభిమానులు తప్పనిసరిగా రెచ్చగొడతారు సార్. మనం సహనంతో ఉండాలి తప్ప భారతీయం తప్ప ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని చెప్పడానికి కుదరదండి. మీరు అడిగే ప్రశ్న నేను అది సమాధానం లేని ప్రశ్న, అది నేను సమాధానం చెప్పలేను. దానికి ఒక్కదానికి నేను సమాధానం చెప్పలేను, దయం సార్లు. సో లక్ష్యం ఏంటి సార్ ఫైనల్గా? మీరు అలాగే అడగని చెప్తాను. మనకి హిందుత్వం చాలా గొప్పదండి, సనాతన ధర్మం చాలా గొప్పది సార్. ఇది ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. గ్రామాన్ని ప్రతి ఒక్కడికి కూడా, ఈవెన్ వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళకి కూడా మన యొక్క సంస్కృతి వైభవం, మన యొక్క సంపద, మన యొక్క ఎంత కాంక్రీట్గా మనం ఎదిగాము, హిందుత్వం అనేది విశ్వానికి గురువు అనే విషయాన్ని
ప్రతి ఒక్క పల్లెటూరు వాడికి తెలియజేస్తూ, పల్లెటూరులో ఉండే స్త్రీమూర్తికి చిన్నపిల్లలకి తెలియజేసుకుంటూ విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ హిందుత్వ వైభవాన్ని తెలియజేయడమే కాకుండా ఎవరన్నా వేరే దేవుని నమ్ముకుంటే, యేసుప్రభువుని నమ్ముకుంటే, నేను కూడా యేసుప్రభువుని నమ్ముతాను, ఆయన చాలా భగవంతుడైన అల్లా నమ్ముతాం. మతం మంది కాదండి, మతం అంటే జీవన విధానం. కానీ మతాన్ని దేవుడిగా మార్చేసి మన అసలైన దేవుడిని యేసుప్రభువుని అల్లాని వదిలేశారు. మతాన్ని దేవుడి కింద మార్చి ఆ మతంతో మన మతాన్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి మతంతో మనందరిలోనే ఆడుకుని ఎవరైతే దేశ ద్రోహులుగా ఉన్నారో, హిందుత్వం మీద బురద జల్లుతున్నారో, హిందువుని చంపేయాలని చెప్పిన కంకణం కట్టుకున్నారో, ఎవరైతే రోహింగాలు ఉన్నారో, ఎవరైతే భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై వ్యవస్థీకరణ ద్వారా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక వ్యవస్థ ద్వారా వాడిని ఐడెంటిఫై చేయడం, వాడిని భారతదేశం నుంచి బయటికి పంపించడం, మన హిందుత్వాన్ని తెలియజేయడం, నెమ్మదిగా మన హిందుత్వాన్ని విస్తృతపరచడమే నా యొక్క ధ్యేయం. అలాగే ఇంకో ప్రత్యేకం చెప్తానండి, అన్య మతస్థులు ఎవరున్నా కానీ, క్రిస్టియన్స్ని కానీ ఇస్లాం వాళ్ళు కానీ వాళ్ళు గౌరవిస్తాను సార్. అది ఎంతవరకు అంటే భారతదేశం యొక్క పటిష్టతకు రక్షణకు నేను అసలు ఊరుకునేది. అటువంటి భంగం కలిగిందంటే నేను ఊరుకోనండి. అది ఏ సాంప్రదాయం అయినా సరే ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆవిడ వచ్చింది, పాకిస్తాన్ నుంచి వచ్చింది, 39 మంది పిల్లలు కనదండి. అలాగే ఒకడు 360 మందికి ఒకడే తండ్రి అట్ట. ఇది తప్పుడు వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలు రాకూడదండి. ఇప్పుడు భారతదేశానికి ఆహార భద్రత కూడా కావాలి, మన అందరికీ అన్నం తినాలి, మనకు అందరికీ ఆహారం దొరకాలి. ఇప్పటికే మనం కల్తీ, మీకు తెలుసు, పాలు ఇప్పుడు దొరకట్లేదు, పాలు కలిపేస్తున్నారు, అమోనియాతో తయారు చేస్తున్నారు పాలు. దీనివల్ల క్యాన్సర్ కారకాలు ఎందుకు వచ్చిందండి? ఇదంతా కూడా ఒక పద్ధతి లేని జనసాంద్రతతోటి పెరిగిపోయి ఆహారం దొరక్క ఉన్నదాన్ని కల్తీ పదార్థాలను తినేసే అలవాటుని మనకి వీళ్ళు నాయకులు చేసి పెట్టారు. సో ఇలాంటి వ్యవస్థీకరణ ఎందుకు వచ్చింది? ఏ మతమైన సిఏఏ ఉంది, దానికి ఉద్దేశం ఏంటి? అందరికీ ఒకటే కోడ్, సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ అనేది వాళ్ళు పెట్టబోతున్నారు. అది దేశ భద్రత అండి, దేశ రక్షణది. ఇందులో మతాన్ని చూపించి మేము సిఏఏని యాక్సెప్ట్ చేయం, మేము భారత రాజ్యాంగాన్ని అంగీకరించం, వందే మాత్రం పాడం, అలాగే మేము వేరే కంట్రీస్లో ఫ్లాగ్ అట్టు తిరుగుతామని చెప్పినట్టు తొక్క తీసి ధర్మం ద్వారా మేము బయటికి పెట్టాల్సిన పరిస్థితి మనకు అందరికీ. అందుకే ప్రతి గ్రామం నుంచి ఒక శివాజీని, ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా తయారు చేసి నేను అందరికీ కూడా ఒక పటుత్వం కలిగిన హిందుత్వాన్ని తయారు చేసుకుని వేరే మతాన్ని గౌరవించడం, మన గౌరవాన్ని మనం కాపాడుకోవడం. బట్ భారతదేశం యొక్క పటిష్టత, రక్షణ వ్యవస్థని కాపాడుకోవడంలో నరేంద్ర మోడీ చేసే ప్రయత్నంలో నా వంతు కూడా ఏదైనా చేయాలని తప్పనిసరితో ఉన్నాను. అంటే హిందూ మతం ఏదైతే ధర్మం పరిరక్షణ సంబంధించి మీరు తీసుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాని మీదే భారతీయ జనతా పార్టీ కూడా ప్రయాణం చేస్తుంది. ఇదొక్కటే దేశానికి రక్షణ అంటారా? హిందుత్వం ఒకటే రక్షణ కాదండి. అంటే నేను అనేది ఏంటంటే, మీకు అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఎక్కువ మతాలు ఉన్న దేశం నాశనం అయిపోద్దని చెప్పాడు. అంబేద్కర్ కన్నా మేధావిని కాదు కదా నేను. ఆయన ఎందుకు చెప్పాడు మనం ఆలోచించాలి కదా. ఇక్కడ ఎక్కువ మతాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే సివిల్ వార్స్ జరుగుతాయి. ఒక్కసారి సివిల్ వార్ జరగడం మొదలు పెడితే దేశం యొక్క భద్రత కోల్పోతాం. అలాంటప్పుడు సనాతనంగా భారతదేశం దేని మీద ఆధారపడి ఎదిగింది? ఆ సనాతనత్వాన్ని కాపాడుకుంటూ నీ తల్లి, తండ్రి, తాత, ముత్తాత అందరూ కూడా హిందువులు. 1000 సంవత్సరాల క్రితం ఈ ఒక్కడు కూడా వేరే మతస్థులు దేశంలోకి ఈ రోజున 20 కోట్ల మంది, 30 కోట్ల మంది వేరే మతస్థులుగా ఉన్నారు, కన్వర్ట్ అయ్యారని చెప్పనంటే ఎక్కడో లోపం జరుగుతుంది. పోనీ ఆ మతమేమన్నా ప్రశాంతంగా బ్రతికే మతం అంటే, మా మతంని విస్తరించుకుని మేము మతాన్ని చంపేస్తామని చెప్పనే మతం విస్తరిస్తుంటే ఇప్పుడు హిందుత్వమే తప్పనిసరిగా మనం పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా మనకి ఆలోచన. అందువల్ల హిందుత్వమే భారతదేశం యొక్క ఆయుపట్టు, దాన్నే పెంచుకోవాలి, అదే దేశ రక్షణ. ఈ కార్యక్రమం నుంచి కొంచెం రిలాక్స్గా అమెరికా వెళ్తున్నారా, లేకపోతే వ్యక్తిగత పనులా, లేకపోతే ఎన్ఆర్ఐస్తో అక్కడ మీటింగ్ ఏంటి? అసలు చాలా రోజులు గ్యాప్ తీసుకుంటారు. నాకు వ్యాపార వ్యవహారాలన్నీ అమెరికాలోనే ఉన్నాయండి. నేను నాకు నా వ్యాపార కార్యకలాపాలు, తర్వాత నా 2 కుమార్తెలు కూడా అమెరికాలో ఉన్నారు. తర్వాత చాలా మిస్ అవుతున్నాను నా ఫ్యామిలీని. సో రాబోయే కాలంలో, ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కలవలేదు వాళ్ళు. రాబోయే కాలంలో ఇంకెంత గ్యాప్ పెరిగిపోతుందో నా ఫ్యామిలీతో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పోనీ ఇక్కడికి వద్దామంటే, పెద్దమ్మాయి అయితే సిటిజన్ అయిపోయింది, చిన్నమ్మాయి ఇంకా వాళ్ళు గ్రీన్ కార్డు లేదా దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి కొన్ని కారణాల వల్ల తక్కువగా ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో కలిస్తే రాబోయే 2 సంవత్సరాలు ఇంకా బిజీగా ఉంటాను కాబట్టి పార్టీ ఏం ఆదేశిస్తుందో తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు.
అందుకు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. మా ఇద్దరు అమ్మాయిలు చాలా ఎక్కువ పట్టుబడుతున్నారు, వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉంది. సార్ వాళ్ళ కుటుంబం నుంచి అంటే మీరు చాలా మిస్ అవుతూ ఉంటున్నారు కదా, వాళ్ళ నుంచి ఒత్తిడి ఉందా ఇవన్నీ మనకెందుకు హాయిగా ఉండొచ్చు అని? ఆహా లేదండి, సపోర్ట్ ఉందా? వాడు తండ్రి మా నాన్నగారు ఎలా ఎదుగుతున్నారు, ఆయన యొక్క ఆశయాలు ఏంటి, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, మా పరిస్థితి ఏంటి అనే సమస్య ఎప్పుడూ రాలేదండి. ఈ రోజు వరకు నన్ను ఫోన్ చేసి కూడా అడగలేదు. పూర్తిగా సపోర్ట్. ఫుల్ సపోర్ట్ అండి. మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు డాడీ అని చెప్పి నన్ను ఎప్పుడు అడగరు వాళ్ళు అడగరు అసలు అనేది. చాలా సపోర్ట్ ఉంది. అలాగే మా మిస్సెస్ కూడా, తను ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఇంత జరుగుతున్నా తను హైదరాబాద్లో. మా అత్తగారికి ఒంట్లో బాగోదు, తనకు ఆపరేషన్స్ అవి అయినాయి, తను చూసుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం తను ఎక్కువగా అక్కడే ఉంటుంది, నేను ఎక్కడ ఉంటాను. మా మేనల్లుళ్ళు అందరూ ఉన్నారు, అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. నా భార్య తరపున మేనల్లుళ్ళు మాత్రమే, నా తరపున వాళ్ళందరూ కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. నా భార్య తరపున మేనల్లుళ్ళు ఎవరైతే వాళ్ళు కొంచెం బాగా చూసుకుంటున్నారు అక్కడ. సో తను వచ్చి వెళ్తూ ఉంది. నేనైతే ఇక్కడ ఉండి ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాలుగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట దాకా నేను గ్రామాలకి తిరుగుతూ 100 మంది స్టాఫ్తో పనిచేస్తూ, 100 మంది కార్యకర్తలతో పనిచేస్తూ, దాదాపు 200 మంది టీంతో నేను పనిచేస్తున్నాను. ఇదంతా కూడా ఇప్పటికి 4 సంవత్సరాల సేవలు అందిస్తున్నాను. సార్ ఇప్పుడు చాలా కొన్ని వింటూ ఉంటాం, మీ దగ్గరికి ఎవరైనా డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళకి ఒకటి చెప్తారు, మీరు గుడి బడి లేకపోతే వైద్యానికి సంబంధించి నేను సాయం చేస్తాను, మిగతా వాటి అడగండి. నిజమైనది ఎంతవరకు వస్తాం? నన్ను వేరే ఏమడుగుతారండి? వాడు ఈ 3 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసుకు కావాల్సిన వాడు ప్రతిదీ వాడికి ఏ అవసరం తీరుస్తాను. ఒకే ఒక్కదానికి నేను నో చెప్తాను. అది ఏంటి అనేది నేను చెప్పడానికి కరెక్ట్ కాదు. అది ఆ ఒక్కదానికి నేను సహకరించను. నేను మిగతా అన్నిటికీ కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నా లేఅవుట్కి ఎవరైనా వస్తే వాడు తప్పనిసరిగా కూర్చుని, వాళ్ళకి రాగానే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, వచ్చిన వాడిని కూర్చోబెట్టి టీ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైతే స్నాక్స్ ఇవ్వడం. ఒకవేళ ఎక్కువ దూరం నుంచి వచ్చినట్టు వాళ్ళ భోజనం ఏర్పాట్లు కూడా నాకు ఇక్కడ ఉన్నాయండి. భోజనం ఏర్పాట్లు చేపిస్తుంటాను. వాడు ఒకవేళ అవసరమైతే ఉండిపోతే సాయంత్రం ఉండిపోయినా వాళ్ళకి సాయంత్రం కూడా టిఫిన్ ఏర్పాట్లు ఉంటాయి. వాళ్ళు వెళ్ళలేరు, నెక్స్ట్ డే వెళ్తారని చెప్పినట్టు వాడు ఉండడానికి నేను హోటల్స్ కూడా ఉన్నాయి. నాకు నా మిత్రులు ఉన్నారు, వాళ్ళకి హోటల్ రూమ్స్ ఉన్నాయి. వాళ్ళ హోటల్ రూమ్స్లో సేద తీరుతారు. ఇలాగేంటంటే ఎవరు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా కంఫర్టబుల్గా ఉండేలాగే ఏర్పాట్లు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చాలా విలువైన సమయాన్ని ఇంత వేల మంది ఇక్కడ వెయిటింగ్లో ఉన్నా కానీ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. మీరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తూర్పుగోదావరి జిల్లాలో ఉవ్వెత్తున ఒక కెరటంలాగా, ఆధ్యాత్మిక కెరటంలాగా ఎగిసి, చేతికి ఎముక లేదు దానకర్ణుడు తూర్పుగోదావరి జిల్లాకనే పేరు ఆలయాలు, విద్యాలయాలు, తర్వాత ఈ వైద్యాలయాల్లో తెచ్చుకున్న మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి, కొన్ని వేలు లక్షల మందికి సేవ చేయాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ, ఇది రామనారాయణ గారు మిమ్మల్ని చూశాను. మీతో లాస్ట్ టైం కూడా కాకినాడ ఇక్కడ కలిసినట్టాను, మీతో ట్రావెల్ చేస్తున్నాను. మీ యొక్క సత్సాంప్రదాయానికి, మీకు సంస్కారానికి చేతులతో నమస్కరిస్తూ, మాకు ఎంతకాలం మేము ప్రయాణం చేస్తే అంతకాలం మాతో పాటు ఉంటూ, ప్రజలకి మాకు మధ్య మాధ్యమంగా మీరు ప్రకాశిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా అంటే మీ చేసే సేవా కార్యక్రమం తప్పనిసరిగా మా తోడు ఉంటుంది ఈస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు.